తింటే మన ఆకలి తీరదు, బుద్ధి గుంజుకుందాము అని. లక్ష్మణన అంటే నేను ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నప్పుడు కూడా కొన్ని అంశాలు ఆ రోజు కూడా మాట్లాడినా. ఈ రోజు అది కాకుండా ఇప్పుడు చాలా మంది మాట్లాడే క్రమంలో బస్సు నడిపేటోడా, బస్సు చేసేటోడా అని, గ్యాంగ్ వాళ్ళ మండి అని, రిక్షా వాళ్ళ గురించి, పేదోళ్ళ గురించి. అసలు ఈ పుస్తకం టైటిల్ ఇవాళ ఉన్నటువంటి సిరిమల్లె మోకాళ్ళ మట్టుకు బురదలో దిగబడి ఎద్దోలు వెనుకకు ఒక్కొక్క అడిగేసి నాట్లేసి లచ్చుమమ్మో నీ నడమంతా ఇరిగిందా లచ్చుమమ్మో అని. ఇప్పుడు గద్దర్ ఆశయాలను కొనసాగిద్దామంటే పాటలు ఇట్లా కొనసాగించుకుంటూ పోవుడు కాదు. నా దృష్టిలో దాని పరిష్కార మార్గాలు కావాలి. ఆ పరిష్కార మార్గాలు చూపించేటువంటి ప్రజాప్రభుత్వం గురించి తన కూడా గజ్జగట్టి గొంగరేసుకొని జనంలో పడి ఇప్పుడున్నటువంటి అధికార పార్టీకి సపోర్ట్ చేసి ఆయుధాన్ని పక్కకు పెట్టి ఓటే ఆయుధం అని చెప్పి తన ఆలోచన విధానంలో మార్పు తీసుకొచ్చుకొని సో ఇప్పుడు వేదిక మీద మీరు అందరు చాలా మంది చూసారు. అసలు గద్దర్ అన్న ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసుకుంటా హూ ఇస్ గద్దర్ అని చెప్పనే ఒక కాంపిటీషన్ ఒకటి పెట్టి అందరినీ వేదిక మీద పిలిస్తే చాలా మంది వచ్చారు. ఇప్పుడు మన వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కూడా మొత్తం వస్తే ఆ కాంపిటీషన్లలో గద్దర్ అన్నకి ఎక్కడో 7th or 8th ప్లేస్ వచ్చిందట. మిగతా అందరికీ అంటే అంతమంది గద్దర్లు ఇప్పుడు తయారై ఉన్నారు బయట అని చెప్పేందుకు వాళ్ళందరూ అంత అద్భుతంగా ప్రదర్శన చేసింది కదా. కాకపోతే వాళ్ళ అందరి లోపల ఒక ఎక్కడో బాధ ఉందని చాలా మందితో మాట్లాడుతూ ఉన్న క్రమంలో నేను అనుకున్నా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే గద్దర్ అన్నకు ప్రభుత్వ లాంఛనాలతోటి ఫంక్షన్ చేస్తున్నది, గవర్నమెంట్ తరఫుకి చేస్తున్నది. గవర్నమెంట్ ఇప్పుడు గద్దర్ ఫౌండేషన్ కు ఒక 3 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చింది. దాని ధన్యవాదాలు చెప్పుకుంటూనే భూమి ఇప్పటివరకు ఇస్తానని ఇంకా ఇయ్యలేదు. అది కూడా వెంటనే ట్యాంక్ బండ్ పక్కకి ఇస్తాన్నారు కదా, అక్కడ ఇస్తే అట్లీస్ట్ వీళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడైనా చేసినప్పుడైనా వాళ్ళకు ఒక ఉండడానికి ఒక కేంద్రం ఉంటుంది. వాళ్ళందరికీ ఇంకొకటి ఏంటంటే ఈ కళాకారులందరికీ ఒక ప్రశ్న ఉన్నది, అసలు ఏంది మా భవిష్యత్ అని. ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా వాళ్ళని అట్లనే అడ్డమది కూలీలు లెక్క వాడుకున్నాయి. ఇది ప్రజాప్రభుత్వము, గద్దరన్న ఆశించినటువంటి ప్రజాప్రభుత్వము, ప్రజల చేతున్నటువంటి ప్రజాప్రభుత్వం కాబట్టి వీళ్ళు వచ్చిన తర్వాత మాకు మా నౌకర్లు పర్మనెంట్ అయితే ఏమో అని చెప్పని అనుకున్నారు. ఈ డోర్ కొట్టేటోళ్ళు కావచ్చు, ప్యాడ్ కొట్టోళ్ళు కావచ్చు, డప్పు కొట్టోళ్ళు కావచ్చు, వాళ్ళందరూ అట్లా అనుకున్నారు, ఆశపడ్డారు అని మనస్ఫూర్తిగా తిరిగింది వీళ్ళంతా. వాళ్ళకు పర్మనెంట్ కాదే కొత్త నౌకర్లు మొన్నేదో కౌన్సిల్ ఇక్కడ మాట్లాడేటప్పుడు దాని గురించి ఇస్తామని చెప్పినాడు. కానీ అన్నా నేను మీ ద్వారా ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే గద్దరన్నను గౌరవించాలని నిజంగా గౌరవిస్తున్నది ప్రభుత్వం అనుకుంటే అవార్డులు ఎట్లా ఇస్తున్నారు. కానీ వీళ్ళను ఈ కళాకారులను వీళ్ళను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. ఊరికి ఒక 2-3 ఉద్యోగాలు ప్రతి ఊర్లలో కళాకారులను ప్రతి ఊర్లలో గద్దర్ రూపంగా ప్రతిరూపాలై ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీరు పర్మనెంట్ నౌకర్లు ఇవ్వాలని చెప్పి నేను మిమ్మల్ని మంత్రి గారిని కోరుతా ఉన్నా. మొదన్న మీరు కూడా ఉన్నారు, ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా పਹੁంచున్నది గద్దరన్నతో కూడా మీకు తెలుసు కాబట్టి మీరన్న ప్రభుత్వం మీరే చెప్పినటువంటి అన్ని చాలా వాగ్దానాలు చేసిండ్రు. ఇంకొకటి ఏంటంటే ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఏమైతుందంటే మా బోటలము మీరు ఎంత ఆలస్యం చేస్తే మా బోటలో బయట మాట్లాడాల్సి వస్తున్నది. ఇప్పుడు మీరు చెప్పారు ట్యాంక్ బండ్ పక్కకి ఇస్తామని చెప్పి మేము ఒక ప్రపోజల్ పెట్టినాం. నేను డిప్యూటీ సీఎం గారి కూడా మాట్లాడాను. అన్న ఇదంతా ఎందుకు యూనివర్సిటీ ఉన్నది కదా, అది ఇచ్చేసేది లొల్లేసిపోతుంది, అది ఒక స్ట్రక్చర్ ఆల్రెడీ ఉంది పక్కకంటారా, అది మళ్ళీ హైడ్రా అని అదని ఇదని వారోటి ఈడోటి ఎత్తుకపోతారు, ఇవన్నీ ఎందుకు మరి మాకెందుకు పంచాయతీకి అది ఇచ్చేసారని చెప్పని. పోనేది కాకుంటే అప్పుడు అన్నారు అన్న కూడా ఏం చెప్పిందంటే ఎవరు తీస్తారు ఎవరేం తీయాలి, ఇంతకుముందు గట్టిన ఎవరు తీసిందా ఇప్పుడు ఏం తీయాలని తీయకుండా అన్న వెంటనే నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ లో మీరు పెట్టండి. మా బోటలో మాట్లాడినకుంటే చేయాలంటే మీరు బెటర్ నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్ లో మీరు దయచేసి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి మా నుంచి ప్రపోజల్ మేము కూడా చాలా తిరిగినాము. ఇంటెలెక్చువల్స్ తెలంగాణలో ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ చాలా మంది కూడా బహుశా మీ నోటీస్ లో ఉన్నదో లేదో ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి పట్టణ దగ్గర కూడా పోయి రిప్రజెంటేషన్ ఇచ్చి దాని స్క్రీన్ మీద అంతా పెట్టి శాంత మేడం మేము అందరం పోయి మొత్తం అంతా డిస్ప్లే పెట్టి అంతా చూపించినాం. వెంటనే చేసేసామంటున్నారు కానీ అది అయితే లేదు. మేము ఇన్ని రోజులు అనుకున్నాం వడ్డించేటోళ్ళు మా ఊళ్ళేనా మా ఏ బంతిలో కూర్చుంటుంది మాకు 2 ముక్కలు మంచిగా పడతాయి అనుకున్నాం. కానీ అట్లా కాకుండా చేస్తున్నారేమో అని మాకు బాధ అవుతున్నది జరగదు. అందుకని అటువంటివి కాకుండా చూడాలని చెప్పి ఇంకోటి మీ ద్వారా మనవి చేసేది ఏంటంటే గద్దరన్న ఏ ప్రజా ప్రభుత్వాన్ని అయితే ఆశించిండో నేను నిరుద్యోగ యువకుల తరఫుకి నేను చెప్తున్నా, అన్న మీరు నౌకర్లు
ఇస్తా అన్నారు, ఆలోచన చేస్తారు. గద్దరన్న ప్రతి మీటింగ్ లో చెప్పేది మా ఉద్యోగాలు మాకు కావాలి, మా నీళ్లు మాకు రావాలి, మా నిధులు మాకు కావాలి. ప్రతి సభలో నినాదాలు ఇప్పించేది గద్దరన్న. సో నిరుద్యోగులు కూడా వాళ్ళకి ఇస్తాన ఉద్యోగాలు వాళ్ళు అడుగుతున్నారు. దాంతో పాటు వాళ్ళు అడుగుకుంటా రోడ్డు మీద వస్తే దయచేసి మీ పోలీసులకు చెప్పకండి, జరా అమ్మానా బూతులు తిట్టొద్దని చెప్పండి. మా నిరుద్యోగ యువకులను మీరు లట్లు పెట్టి కొట్టకండి. ఇది కారం పొడి నూనె వేసుకొని కాలి కడుపులతోటి అశోక్ నగర్ వల్ల, దిల్సుఖ్ నగర్ వల్ల, ఏ వారాలకు పోయినా ఎక్కడ పోయినా కానీ చెప్పాలి. ఇంకో నిమిషం, ఎక్కడ పోయినా కానీ వాళ్ళు నౌకర్ల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించుకొని చేస్తున్నారు. నేను వేదిక నుంచి గద్దరన్న మీటింగ్ కావచ్చు నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీరు దయచేసి మీ ప్రభుత్వం దగ్గర ఏదైనా కోపానికి వాళ్ళు రోడ్ల మీద వచ్చినా కానీ ఓపిక వహించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను గద్దరన్న సభావాక్యం మాట్లాడుతున్నా. గద్దరన్న మాట్లాడుతూ అందరూ చెప్పిండు, నేను ఈ ప్రభుత్వాన్ని మనం తీసుకొస్తే మనకు మాట్లాడేందుకు ఉంటుంది. రాహుల్ గాంధీ దాకా వాళ్ళందరూ ఒప్పుకున్నారు కాబట్టి రేపు పొద్దుగా నేను కూడా మాట్లాడతా. అందుకనే మీరు అందరూ సపోర్ట్ చేయాలని మా ఓటర్లను కూడా ఒప్పించి మెప్పించిండు, తెలంగాణ యువతరాన్ని కూడా ఒప్పించి మెప్పించిండు కాబట్టి ఇలా గద్దెకెక్కిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. జనం కూడా అదే అనుకుంటున్నారు. మాట్లాడుకుంటూ పోతే చాలా సమస్యలు ఉన్నాయి. కానీ నేను ఆశపడేది ఇప్పుడు ఇక్కడ ఈ రవీంద్ర భారతిలో ఇలా చేసినాం. వచ్చేసారికి గద్దరన్న పేరు మీద కట్టినటువంటి ఈ కల్చరల్ సెంటర్ అవుతున్నదో దాంట్లోనే చేయాలని మాకు ఆశ ఉన్నదన్న. తర్వాత మీరు కూడా నేను అదే ఇప్పుడు ఇవాళ వచ్చిన దాంట్లో ఆ పాట నేను మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు నేను చెప్పిన, ఎందుకు ఏడుస్తున్నావమ్మా లంబాడోళ్ళ సెల్లమ్మ, అడవి నీది కాదాయే, ఊరు నీది కాదాయే, తాతల నాటి తాండా బతుకు తలా నరికేసిందా, కట్టే నమ్ముకునే కాడ కడుపు నమ్ముకుంటున్నావా అని. పరిస్థితులు ఉండేళ్ళ నుంచి కూడా పెద్దగా మారినట్టు కనబడతలేవు నా బతుకులు ఇప్పటిదాకా అట్లనే ఉన్నాయి. నేను కూడా ఏంటంటే ఆవేదనతో మిమ్మల్ని అనాలని, ఈ ప్రభుత్వాన్ని దూషించాలని మాకేం సోకు లేదు, మా శత్రువులు కావాలని మాకు లేదు. కానీ ఇటువంటి జరుగుతుంటే మా ఊటలో మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అలా మీరు ఇక్కడ ఉన్నారు. మీరు ఈ గద్దరన్న పేరు నిజంగా గద్దరన్నకు గౌరవం ఇవ్వాలనుకుంటే, గద్దరన్న ఏ ఆశయాలతో ఏ ఆలోచనలతో అయితే మీ ప్రభుత్వానికి తన తుపాకీ నుంచి ఓటు సైడ్ వచ్చి మీ ప్రభుత్వానికి అయితే సపోర్ట్ చేసిండో, ఆ ఆశయాలు నిజంగా నెరవేరాలంటే ఇదంతా మనం పూల దస్తాలతోటి ఇవన్నీ పెట్టి పెద్ద పెద్ద స్క్రీన్లతో సవన్ పెట్టితో పాటు అందరి ఇళ్లలో ఇట్లే పండుగ వాతావరణం ఇవ్వాలి. రవీంద్ర భారతిలో పండుగ వాతావరణం అందరి జీవితాలలో కూడా, కళాకారుల జీవితాలలో, అమరుల కుటుంబాల జీవితాలలో ఒక పండుగ వాతావరణం, తెలంగాణ మహిళల జీవితాలలో పండుగ వాతావరణం వచ్చినాడు. ఈ ప్రభుత్వాన్ని నిజంగానే గద్దరన్న గౌరవించినట్టు అవుతుందని చెప్పని మీ ముంగట జనం పక్షాన, ఇలా టీవీలు చూస్తున్న అందరి పక్షాన నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా.